ఇది సెకండ్ పార్ట్ వీడియో. ఇది సెకండ్ పార్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ కంటిన్యూ చేస్తాను. ఆబ్జెక్టివ్స్ ప్రాబ్లం వచ్చి ద వర్క్ ఈజ్ డన్ ఇన్ బ్లోయింగ్ ఎ సోప్ బబుల్ ఆఫ్ రేడియస్ 0.2 meters. The surface tension of water is 0.6 Newton per meter. సో ఇక్కడ ఏమంటున్నారు, వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. దీనికి సోప్ బబుల్ని బ్లో చేయడానికి, అంటే సైజ్ ఇంక్రీజ్ చేయడానికి. ఎంతకి? 0.2 మీటర్ సైజ్కి. ఎంతో ఏది? రేడియస్ అన్నమాట. సో ఇప్పుడు గివెన్ రేడియస్ ఎంత ఇచ్చారు? ఇక్కడ 0.2 మీటర్స్ ఇచ్చారు. అలాగే అక్కడ టెన్షన్ ఎంత ఉందంటే 0.06 న్యూటన్ మీటర్ ఉందన్నమాట. సో ఈ ఆర్ని నేను ఎట్లా రాస్తానంటే 2 × 10⁻⁻1 మీటర్గా రాస్తాను. అలాగే ఇది కూడా 6 × 10⁻⁻2 న్యూటన్ పెర్ మీటర్గా రాస్తాం. సో వర్క్ డన్కి ఫార్ములా ఏంటంటే W = 8π × r² × T. అంటే ఇక్కడ సోప్ బబుల్కి మనం ఎట్లా కన్సిడర్ చేయాలంటే 2 సర్ఫేసెస్ కన్సిడర్ చేయాలన్నమాట. అంటే మామూలుగా ఒక సాలిడ్ స్పియర్ వస్తే దానికి ఒక వాల్యూ వస్తుంది, అలాగే ఒక హ్యాలో స్పియర్కి వస్తే ఒక వాల్యూ. బట్ ఇక్కడ వెరీ థిన్ ఫిల్మ్ కాబట్టి ఇక్కడ మామూలు హ్యాలో స్పియర్ కంటే డబుల్ వస్తుంది అనమాట దీని వాల్యూ. సో ఇక్కడ r² × T 8π × 8 × 3.14 ఈ వాల్యూ ఉంది కదా, r వాల్యూ 2 × 10⁻⁻1 హోల్ స్క్వేర్ 6 × 10⁻⁻2. సో ఈ వాల్యూని ఇలా మనం సాల్వ్ చేసుకుంటూ వెళితే, ఇక్కడికి సింప్లిఫై చేసుకుంటూ వెళ్తే ఇక్కడికి మనకి ఈ వాల్యూ వస్తుంది. సో ఇక్కడ 3.14 అని వేసాను నేను, బట్ ఇక్కడ 192π × 10⁻⁻4 జౌల్స్ అని ఉంది ఇక్కడ ఆప్షన్లో అనమాట. సో కాబట్టి ఈ వాల్యూతో స్టాప్ చేశాను. కరెక్ట్ ఆప్షన్ ఇదనమాట. నెక్స్ట్ వచ్చి ద రేషియో ఆఫ్ రేడియై ఆఫ్ 2 సోప్ బబుల్స్. 2 ఉన్నాయట సోప్ బబుల్స్. ఆ రేడియస్ ఎట్లా ఉన్నాయి? 1:4 ఉన్నాయట. దెన్ ద రేషియో ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ ప్రెషర్ ఇన్ దెమ్ విల్ బి. దీంట్లో ఎంత ఎక్సెస్ ప్రెషర్ ఉంది ఉండాల్సిన దానికంట అని అడుగుతున్నారనమాట. అయితే R1 వచ్చి 1 యూనిట్, ఇక్కడ యూనిట్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి 1 యూనిట్. R2 వచ్చి 4 యూనిట్స్ తీసుకున్నాను. దెన్ P1 P2 ఎంత అని అడుగుతున్నారు. R1 ఎంత? 1 యూనిట్ అయితే R2 4 యూనిట్స్. R1 R2 1:4. ఇక్కడ మన ఫార్ములా ఏంటి? P = 4T/R. P అంటే ప్రెషర్, T అంటే సర్ఫేస్ టెన్షన్ లేదా సోప్ బబుల్ యొక్క టెన్షన్, అలాగే R అంటే రేడియస్ ఆఫ్ ది సోప్ బబుల్. సో ఇక్కడ ఈ ప్రెషర్కి రేడియస్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంది కాబట్టి టెన్షన్ అయితే కామన్ 2 సోప్ బబుల్స్కి. సో ఇది కామన్ ఉంచేసి P1 R1 పెట్టాను, ఇక్కడ P2 R2 పెట్టి రేషియో కడితే నాకు ఎంత వచ్చింది? P1/P2 = R2/R1 వచ్చింది. అయితే ఇక్కడ R2 ఎంత? 4, R1 ఎంత? 1, 4/1. సో P1:P2 = 4:1. నెక్స్ట్ ప్రాబ్లం. The work done in blow a bubble is W. The extra work to be done to double its radius is. మామూలుగా ఒక సోప్ బబుల్ని లో ఎయిర్ బ్లో చేసి ఒక లెవెల్కి తీసుకురావడానికి, ఒక రేడియస్కి తీసుకురావడానికి వర్క్ డన్ ఎంత అంటే W. ఇప్పుడు ఎక్స్ట్రా వర్క్ చేసి మనం ఏం చేయాలి? ఆ సోప్ బబుల్ యొక్క రేడియస్ని డబల్ చేయాలి. రేడియస్ని డబల్ ది రేడియస్ చేయాలన్నమాట. చేయాలంటే ఎంత వర్క్ చేయాలి? సో ఇక్కడ లెట్ R1 = R. అంటే మినిమం వర్క్ చేసి ఫస్ట్ లెవెల్లో R అనే రేడియస్కి ఒక బబుల్ని తీసుకెళ్ళాం మనం. నెక్స్ట్ ఎక్స్ట్రా వర్క్ చేసి R2 అంటే 2R లెవెల్కి తీసుకెళ్ళాలి. సో W = 4πr² × T. ఇది కామన్ ఫార్ములా. అయితే ఇక్కడ చేంజ్ ఇన్ రేడియస్ కాబట్టి సో ఇక్కడ 4π మామూలుగా వేసాను, T మామూలుగా వేసాను. R వచ్చేటప్పటికి 2 వాల్యూస్ ఉన్నాయి కదా, R వాల్యూ 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి R2² - R1² అనమాట. సో కాబట్టి
R2 ప్లేస్లో ఎంత వేయాలి, 2R వేయాలి స్క్వేర్. అలాగే R1 ప్లేస్లో R. నేను సింప్లిఫై చేసి R² కామన్ తీస్తే మనకి 4 - 1 అంటే T ఇంటూ టెన్షన్ అనమాట ఇది T. సో ఫైనల్గా మనకి W డాష్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 4πr² ఇంటూ T వచ్చింది. 4πr² ఇంటూ T అంటే ఏదనమాట, W. ఫస్ట్ తీసుకున్న ఈక్వేషన్. కాబట్టి W డాష్ వర్క్ డన్ ఎంత అంటే ఇందాక చేసిన వర్క్కి అంటే R అనే రేడియస్కి తీసుకెళ్ళడానికి మనం చేసిన వర్క్ కంటే 3 టైమ్స్ ఎక్సెస్ వర్క్ చేయవలసి వచ్చిందనమాట. ఓకే, దీనికి రేడియస్ డబల్ అవ్వాలంటే వర్క్ 3 టైమ్స్ చేయవలసి వచ్చింది ఇక్కడ. నెక్స్ట్, ది సర్ఫేస్ ఎనర్జీ ఆఫ్ లిక్విడ్ ఫిల్మ్ ఆన్ ఏ రింగ్ ఆఫ్ ఏరియా 0.15 m² ఈజ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటారు. సర్ఫేస్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. కానీ సర్ఫేస్ టెన్షన్ వచ్చి ఆఫ్ లిక్విడ్ ఈజ్ 5 N/m. అంటే ఒక రింగ్ తీసుకున్నారు ఇలాగా, జస్ట్ ఒక చిన్న రింగ్ లాంటిది తీసుకొని దీనికి ఒక చిన్న ఏంటది హ్యాండిల్ లాంటిది చిన్నది పెట్టి పట్టుకొని దీన్ని సోప్ లిక్విడ్లో ముంచగానే ఇదంతా కూడా ఒక ఫిల్మ్లా ఫామ్ అయిపోతుంది అనమాట, సోప్ వాటర్ వచ్చి. సో ఇట్లా ఫామ్ అయినప్పుడు ఈ సర్ఫేస్ ఎనర్జీని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏరియా ఎంత ఉందంట, 0.15 m² ఉంది. సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ లిక్విడ్ అంటే ఫిల్మ్ది కాదు, లిక్విడ్ది అనమాట. అంటే దీన్ని తీసుకొచ్చి ఒక లిక్విడ్లో ముంచుతాం కదా, ఆ సర్ఫేస్ టెన్షన్ 5 N/m అనమాట. అంటే బాగా థిక్గా ఉన్న డెన్సిటీతో ఉన్న సోప్ లిక్విడ్ అనమాట అది. గివెన్ ఏరియా ఎంత ఇచ్చారు, 0.15 m². ఇక్కడ A ఈజ్ ఈక్వల్ టు 2A. ఇక్కడ 2A ఎందుకు ఇవ్వాలి అని అంటే ఇది థిన్ ఫిల్మ్ కాబట్టి మామూలుగా ఏదైనా ఒక నాన్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ తీసుకున్నా, ఈవెన్ ఒక గ్లాస్ ప్లేట్ తీసుకున్నా కూడా ఏరియా అంటే ఏగానే తీసుకుంటాం మనం. ఏరియా మీన్స్ 0.15 గానే తీసుకుంటాం. కానీ ఇది సోప్ ఫిల్మ్ కాబట్టి, వెరీ థిన్ ఫిల్మ్ కాబట్టి ఇక్కడ 2 లేయర్స్ తీసుకోవాలి. 2 లేయర్స్ అంటే మామూలుగా ఏదైనా ఒక థిన్ మెటీరియల్ తీసుకున్నట్టుగా, నాన్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ తీసుకున్నట్టుగా తీసుకోకూడదు అనమాట. సోప్ లిక్విడ్కి అయితే 2 సర్ఫేసెస్ కన్సిడర్ చేయాలన్నమాట. 2 లేయర్స్గా తీసుకోవాలి. అంటే ఇటు నుంచి ఒక సర్ఫేసు, అటుపక్క నుంచి ఒక సర్ఫేస్ అనమాట. సో కాబట్టి A ఈజ్ ఈక్వల్ టు 2A. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రాబ్లమ్ సాల్వింగ్లో. 2 ఇంటూ 0.15 m². దెన్ సర్ఫేస్ టెన్షన్ ఎంత అంటే T ఈజ్ ఈక్వల్ టు 5 N/m. సో సర్ఫేస్ ఎనర్జీ W ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఇక్కడ సర్ఫేస్ ఎనర్జీ అంటే ఏంటంటే W అంటే వర్క్ డన్, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు T ఇంటూ A. ఎలా వచ్చిందంటే సర్ఫేస్ ఎనర్జీలో ఉండే టెన్షన్ ఉంది కదా, T ఈజ్ ఈక్వల్ టు W/A అనమాట. జనరల్గా F/L వస్తుంది సర్ఫేస్ టెన్షన్ అయితే. ఇక్కడ ఈ ఎనర్జీలో ఎంత అంటే W/A, వర్క్ డన్ పర్ యూనిట్ ఏరియా. సో కాబట్టి ఇక్కడ W ఈజ్ ఈక్వల్ టు TA కాబట్టి T వాల్యూ 5 N/m. SI సిస్టంలోనే ఉంది ఇది. ఇంటూ A అంటే ఇదిగో 2A అంటే 0.15 m². 2 ఇంటూ 0.15 m². ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే, ఈ వాల్యూని సాల్వ్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 1.5 జౌల్స్ వచ్చింది. ఎందుకంటే వర్క్ డన్ కాబట్టి జౌల్స్లో వచ్చిందనమాట. నెక్స్ట్, ఏ సోప్ బబుల్ ఆఫ్ రేడియస్ 3 cm. ఒక సోప్ బబుల్ ఉందంట, ఆ సోప్ బబుల్ రేడియస్ ఎంత అంటే 3 cm అంట. అండ్ అనదర్ బబుల్ ఆఫ్ 4 cm కోఆల్స్ అంటే ఏంటంటే 2 బబుల్స్ మనం ఇట్లా తీసుకుంటే, ఇదొక బబులు తీసుకుంటే ఒకదానికొకటి టచ్ చేస్తే ఈ బబుల్స్ బ్రేక్ అవ్వకుండా ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఏ బిగ్ బబుల్. ఈ రెండు కలిపి ఒక బిగ్ బబుల్గా ఫామ్ అవడంలో కోఆల్స్ అంటారు. ఈ 4 cm కోఆల్స్ అండర్ ఐసోథర్మల్ కండిషన్స్ ఇన్ వ్యాక్యూమ్.
అంటే ఐసోథర్మల్ అంటే దీని యొక్క టెంపరేచర్ బయట నుంచి టెంపరేచర్ ఇది ఏమి తీసుకోదు, ఈ టెంపరేచర్ని నేచర్ ఏమి అబ్జర్వ్ చేసుకోదు అనమాట. సో సర్టన్ కండిషన్స్లో మాత్రమే ఈ సోప్ బబుల్స్ రెండు ఇట్లా మిక్స్ అవుతాయి అన్నమాట ఒకదానికొకటి. అలా మిక్స్ అయినప్పుడు ద రేడియస్ ఆఫ్ న్యూ బబుల్ ఈజ్, రెండు బబుల్స్ తీసుకున్నాము, ఒకటేమో 4 సెంటీమీటర్స్, ఇంకొకటి 3 సెంటీమీటర్స్. ఈ రెండు బబుల్స్ కలిపి ఒక బిగ్ బబుల్ కనుక ఫామ్ అయితే దాని యొక్క ఆ బిగ్ బబుల్ యొక్క రేడియస్ ఎంత అని అడుగుతున్నారు. దీనికి ఏంటంటే లెట్ R1 ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్, మనకి ఇచ్చిన డేటానే R1 ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్, R2 వచ్చి 4 సెంటీమీటర్. ఇప్పుడు రిజల్టెంట్ బబుల్ రేడియస్ ఎంత అని అడుగుతున్నారు. సో ఇక్కడ R ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ R1 స్క్వేర్ ప్లస్ R2 స్క్వేర్ ఇలా వేసి చక్కగా ఇది స్క్వేర్ చేస్తాం. మనకి జనరల్గా ఇటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఆలోచించక్కల్లా 3 ఒక సైడు 4 ఒక సైడ్ వచ్చిందంటే రిమైనింగ్ వాల్యూ కనుక 5 వస్తుందన్నమాట. ఇక్కడ 3, 4, 5 జస్ట్ కామన్ సెన్స్ ఉంటే మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు అనమాట, లేదు మామూలుగా కూడా సాల్వ్ చేయొచ్చు ఇట్లా కూడా. నెక్స్ట్, ద యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ బిట్వీన్ ప్యూర్ వాటర్ అండ్ క్లీన్ గ్లాస్, ప్యూర్ వాటర్కి క్లీన్ గ్లాస్కి మధ్యన యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ ఎంత ఉంటుంది అంటే 0 degrees అనమాట. నెక్స్ట్, 2 soap bubbles of radii 4 centimeter and 5 centimeter ఇది కూడా కోఆల్స్ టు ఫామ్ ఏ కామన్ సర్ఫేస్, ఈ రెండింటికి కలిపి కామన్ సర్ఫేస్. సేమ్ ఇందాకట్లాగే ఒక సోప్ బబుల్ ఏమో 4 సెంటీమీటరు, ఇంకో సోప్ బబుల్ ఏమో జస్ట్ 5 సెంటీమీటర్స్, ఒకటి 4 సెంటీమీటర్, ఒకటి 5 సెంటీమీటర్, రెండింటిని మనం మిక్స్ చేస్తే ఒకదానికొకటి ఇక్కడ ఏమవుతుందంటే కామన్ సర్ఫేస్, ఎందుకంటే దీనికి ఒక సర్ఫేస్ ఉంది, దీనికి ఒక సర్ఫేస్ ఉంది. సో ఇక్కడ ఏమన్నారు, సపరేట్గా బబుల్ ఫామ్ అవుతుందని అనట్లా, ఇక్కడ డిఫరెంట్గా అడిగారు. కామన్ సర్ఫేస్, రెండు బబుల్స్కి కలిపి ఒకటే సర్ఫేస్ వస్తుందంట. ఆ సర్ఫేస్ వచ్చిన ఆ బబుల్ ఈ రెండిటికి కలిపితే ఇంత సర్ఫేస్ వచ్చింది, ఈ సర్ఫేస్ వచ్చినటువంటి ఈ బబుల్ యొక్క రేడియస్ ఎంత అని అడుగుతున్నారనమాట. సో అప్పుడేంటి మనం అనుకుందాం, ఫస్ట్ R1 ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్, R2 ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్. రేడియస్ ఆఫ్ కర్వేచర్ వచ్చి మనకి R ఈజ్ ఈక్వల్ టు R1 R2 బై R2 మైనస్ R1 అనమాట. అంటే ఇది R2 పెద్దది కాబట్టి R2 మైనస్ R1 అన్నాం, లేదా ఒకవేళ R1 పెద్దది అనుకోండి అందులోంచి తీసేయండి. అయితే ఇక్కడ ఏంటంటే నెగిటివ్ రిజల్ట్ రాకూడదు అనమాట మనకి. ఓకే, సో R1 R2 బై R1 మైనస్ R2 అని కూడా అనొచ్చు, లేదా R1 డిఫరెన్స్ R2 ఏది పెద్దదో అందులో చిన్నది తీసేయండి. ఇక్కడ రిజల్ట్ నెగిటివ్ రాకూడదు అనమాట. సో R ఈజ్ ఈక్వల్ టు 4 × 5 బై 5 మైనస్ 1. సో ఓవరాల్గా మనకి ఇక్కడ 20 సెంటీమీటర్స్ వచ్చింది. సో అన్ని సెంటీమీటర్స్లోనే ఉన్నాయి కదా న్యూమరేటర్ డినామినేటర్, కాబట్టి మనం ఏమి దీన్ని ఎంకేఎస్ సిస్టంలోకి ఏమి చేంజ్ చేయక్కర్లా. ఇది మైనస్ రాకూడదు అని నేను ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఏబిసిడి ఆప్షన్స్లో ఎక్కడైనా -20 సెంటీమీటర్ ఇచ్చారనుకోండి, మీరు పొరపాటున R1 మైనస్ R2 వేశారనుకోండి, వేస్తే ఇక్కడ -20 రావచ్చు. ఓకే, -1 వస్తుంది డినామినేటర్, ఇక్కడ -1. అప్పుడు మీరు ఏం చేస్తారు, -20 సెంటీమీటర్ అని తీసుకుంటారు. -20 సెంటీమీటర్స్ అనేది మీనింగ్లెస్ అనమాట రేడియస్కి. ఓకే, సో కాబట్టి పాజిటివ్ వాల్యూనే చూడండి ఇక్కడ. నెక్స్ట్, ది రేంజ్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ మాలిక్యూల్స్ ఈజ్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్, అంటే ఒక మాలిక్యూలు ఇంకో మాలిక్యూల్ ఉంది, ఈ రెండు మాలిక్యూల్స్ మధ్యన అట్రాక్షన్ ఏ రేంజ్లో ఉంటుంది అని అంటే, ఏ రేంజ్లో అంటే 10⁻⁹ మీటర్స్, అంటే ఇంత దగ్గరలో ఉన్న వాటి మధ్యన మాత్రమే అట్రాక్షన్ అనేది ఉంటుంది. సో 10⁻⁹ మీటర్ అంటే ఏంటి, ఇక్కడ నానో మీటర్, 1 నానోమీటర్ అనమాట మినిమం. అంతకన్నా కొంచెం దూరంగా ఉంటే దాని మధ్య అట్రాక్టివ్ ఫోర్స్ ఉండదన్నమాట. నెక్స్ట్, 2 capillary tubes of glass of
radii 3 mm and 2 mm are placed vertically in water. The ratio of height of water in the tube is. ఇలా ఒక బేకర్ మనం తీసుకుంటే దీంట్లో మనం 2 క్యాపిలరీ ట్యూబ్స్ కనుక ఇలాగ ఒకటి ఇలా జనరల్గా క్యాపిలరీ ట్యూబ్ కనుక వాటర్లో కనుక మనం డిప్ చేస్తే లిక్విడ్ సర్ఫేస్ ఈ లెవెల్ ఉందనుకోండి బేకర్లో, వాటర్ సర్ఫేస్ ఈ లెవెల్కి వస్తుందన్నమాట. దీన్ని ఏమంటామంటే మనం క్యాపిలరీ రైజ్ అంటాం. ఈ క్యాపిలరీ రైజ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఏ పారామీటర్స్ మీద డిపెండ్ అవుతుందంటే సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ లిక్విడ్ అండ్ రేడియస్ ఆఫ్ దిస్ క్యాపిలరీ ట్యూబ్. అంటే క్యాపిలరీ ట్యూబ్ అంటే ఏంటంటే గ్లాస్తో చేసిందే, కానీ మధ్యలో హోలు మన తల వెంట్రుకంతా థిన్గా ఉన్నటువంటి హోల్ ఉంటుందన్నమాట. సో చాలా చిన్న సన్నటి హోల్ ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి 3 mm ఉంది రేడియస్, ఇదేమో 2 mm ఉంది. 3 mm హైట్ వస్తుందా 2 mm ఎక్కువ హైట్ వస్తుందా అని అడుగుతున్నాడు ఇక్కడ. సో కాబట్టి h1 h2 ఎంత అని అడుగుతున్నారు. సో లెట్ r1 ఈజ్ ఈక్వల్ టు 3 mm, r2 ఈజ్ ఈక్వల్ టు 2 mm అనమాట. అంటే ఈ ట్యూబ్ మీద ఈ ట్యూబ్ కొంచెం సన్నగా ఉంటుంది అనమాట, థిన్గా. సో ఇక్కడ ఫార్ములా ఏంటి, h ఈజ్ ఈక్వల్ టు 2t cos theta బై rdg. ఇక్కడ t అంటే సర్ఫేస్ టెన్షన్ కామను, యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ థీటా, ఇది వాటరే, బీకర్లో ఉన్నది వాటరే, ట్యూబ్లో ఉన్నది వాటరే కాబట్టి నో ప్రాబ్లం, అది కామను. అలాగే ఆర్ రేడియస్ చేంజ్ అయింది, డి అంటే డెన్సిటీ ఆఫ్ వాటర్, ఒకటే బీకర్లో ముంచాం 2 ట్యూబ్స్ కూడా. అలాగే జీ గ్రావిటేషనల్ ఫోర్స్, అదే లొకేషన్ కాబట్టి సేమ్ గ్రావిటేషన్ ఉంటుంది. సో నేను ఏదైతే డాట్స్ పెట్టానో 2 అనేది కూడా కామను. ఇవన్నీ తీసేస్తే హెచ్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్. అంటే ఇక్కడ ఏమర్థమైంది మీకు, రేడియస్ ఇంక్రీజ్ అయితే హైట్ డిక్రీజ్ అవుతుంది. సో h1 ఈజ్ ప్రపోర్షనల్ టు 1/r1. సిమిలర్లీ h2 ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r2. సో కాబట్టి h1/h2 రేషియో కట్టామనుకోండి 1/r1/1/r2. సో ఇక్కడ ఏమైంది, r1 r2 రివర్స్ అయింది అనమాట. ఇక్కడే జాగ్రత్తగా చూసుకోవాలి. h1/h2 ఇక్కడ r2/r1. సో ఇక్కడ h1 వాల్యూ ఎంత చూసుకో, h1 h2 ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో కాబట్టి ఇక్కడ న్యూమరేటర్లో r2 ఉంది, డినామినేటర్లో r1 ఉంది. సో కాబట్టి మన అలవాటు ప్రకారం r1 ముందు వేసేసి r2 తర్వాత వేస్తాం, జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఏది న్యూమరేటర్లో ఉందో. సో 2 r2 అనేది న్యూమరేటర్ కాబట్టి ఇది 2, r1 అంటే 3 అనమాట, 2/3. దేర్ ఫోర్ h1 ఈజ్ ఈక్వల్ టు 2 mm, h2 ఈజ్ ఈక్వల్ టు 3 mm. సో దేర్ ఫర్ h1 ఈజ్ టు h2 ఈజ్ ఈక్వల్ టు 2:3. సో ఇది మనకి ఫ్లూయిడ్ మెకానిక్స్కి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ అన్నమాట మొత్తం ఇవన్నీ కూడా. ఇందులో రకరకాల మోడల్స్ అన్నమాట ఇవి. ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్స్ మాత్రం నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను. సో వీటిని బేస్ చేసుకొని మీరు రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా, అలాగే Part-1 వీడియో, Part-2 వీడియో చూసుకుంటే ఇంచుమించుగా 20 మోడల్స్ వస్తాయి దాంట్లో. ఆ 20 మోడల్స్ని మీరు సాల్వ్ చేస్తే రిమైనింగ్ కూడా మీరు మీ అంతటి మీరు సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ.